ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఉచిత వైద్య సేవల విధానం దేశానికే నమూనాగా నిలుస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు 2,52,00,000 ఖర్చుతో కంటి అద్దాలను అందిస్తున్నామని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని తెనాలిలో ప్రారంభించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే బడికెళ్ళే పిల్లలు సహజంగా పాపం వాళ్ళకి ఉన్న ఆ సమస్య గురించి ప్రస్తావించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు క్లాస్ రూమ్స్లో ఉన్న ఈ బ్లాక్ బోర్డ్స్, అక్కడ ఎవరైతే టీచర్లు పాఠాలు చెప్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉండకపోయినా వెనక ఉన్న బెంచెస్లో కూర్చోలేము, కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటాం అని అడిగే ధైర్యం కూడా పాపం చాలామంది పిల్లలు చెప్పుకోలేరు. ఎందుకంటే కనపడకుండా మయోపియా లేకపోతే ఎర్లీ అవేర్నెస్, ఎర్లీ స్క్రీనింగ్ జరిగితేనే వాళ్ళకి ఆ విధమైన ఫెసిలిటీ దొరుకుతుంది. ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా స్క్రీనింగ్ చేసి ఇంతమందికి మనం దాదాపు 325 మందికి మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు కళ్ళజోళ్ళు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం అందరం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన బిడ్డల్ని ప్రోత్సహించుకుంటూ చక్కటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు సహజంగానే వస్తూనే ఉంటాయి. ఈరోజు మనకున్న పర్యావరణం ఎంతవరకు నష్టం అయిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాటిలో దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.